అందరికీ నమస్తే. మొన్న జరిగినటువంటి ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ గారి ఇంటి మీద కూటమి నేతలు, కూటమి కార్యకర్తలు, కూటమి గూండాలు అనబడేటువంటి వాళ్ళు వారి ఆస్తులు నష్టపరిచారు. వారి ఇంటిని పెట్రోల్ బాంబులతో దాడి చేసి తగలబెట్టారు, నష్టపరిచారు. ఇది అందరూ కూడా మనం చూసాం. సో దానికి సంబంధించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారిని పరామర్శించడానికి, కుటుంబ సభ్యులను కలవడానికి ఈరోజు విజయవాడ వెళ్ళారు. పోలీసులు అడుగడుగున ఆంక్షలు విధిస్తూ ఉన్నారు. అయినప్పటికీ ఆంక్షలతో పని లేదంటూ జనం తండాలుగా పోలీసు ఆంక్షలను మీరి ఉన్నటువంటి బారికేడ్లను కూడా తప్పించుకొని పోలీసుల్ని లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డిని చూడటానికి విపరీతంగా జనాలు వచ్చారు. లక్షల్లో జనాలు విజయవాడ సిటీని చుట్టుముట్టారు. అదేవిధంగా ర్యాలీలాగా ఇబ్రహీంపట్నం వెళ్ళటం జరిగింది. జోగి రమేష్ నివాసానికి వెళ్ళేసి అక్కడ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఏం చేశారంటే డ్యామేజ్ అయినటువంటి ఆ ఇంటిని ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరుండి ఇల్లంతా తిరిగి పరిశీలించారు. ఇది కూటమి చేస్తున్నటువంటి దుశ్చర్య. కూటమికి పుట్టగతులు లేకుండా ఉండటం కోసం ఇదంతా చేసుకుంటున్నారంటూ జగన్మోహన్ రెడ్డి గారు చాలా బాధతో మాట్లాడారు. సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు అంశం ఏంటంటే ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి కూటమి నాయకులను కావచ్చు, కార్యకర్తలు కానీ ఎవరిని కూడా వదిలేది లేదు. నెక్స్ట్ 2.0 అంటే 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా మనం ఏంటో చూపిద్దాం. చూపించలేకపోతే మనం ఉండటం వేస్ట్. దీనికి మించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేస్తుంది అని చెప్పేసి చెప్పకనే క్లియర్గా చెప్పేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇండైరెక్ట్గా. కొన్ని సందర్భాలు డైరెక్ట్గా మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే కూటమి నేతలు చేస్తున్నటువంటి ఈ అకృత్యాలకి, అన్యాయాలు, దారుణాలకి చాలామంది బలి అవుతా ఉన్నారు. ఎందుకంటే మనం గతంలో చెప్పుకున్నట్టుగా చాలామంది విశ్లేషకులు కూడా ఏం చెప్తున్నారంటే గతంలో వైఎస్ఆర్సీపీ ఎవరినైతే టార్గెట్ చేసిందో అలాంటి వాళ్ళని వదిలేసి అనవసరమైనటువంటి వ్యక్తుల మీద టార్గెట్ చేస్తూ ఇబ్బంది పెట్టడం అనేది కొంచెం కష్టంగానే ఉంది. సో మొత్తం మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశం మేరకు ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా కొత్త జోష్ వచ్చింది. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల్లో దీనికి మించి సినిమా చూపించే ప్రయత్నం అయితే చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. అనంతరం ప్రెస్ మీట్ ద్వారా కూడా చాలా విషయాలు కూటమి మీద మాట్లాడటం జరిగిందనమాట. థ్యాంక్ యూ.